ఇండియా పాకిస్తాన్ల మధ్య గురువారం నుండి పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది. ఇక పాకిస్తాన్ నుండి వస్తున్న మిసైల్స్ను, డ్రోన్లను ఇండియా ధీటుగా ఎదుర్కొంటోంది. దీనికి కారణం S-400 ఆకాశ్ అని భారత వైమానిక దళానికి చెందిన వారు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున 1 గంట నుండి 1 గంట 30 నిమిషాల వరకు పాకిస్తాన్ నుండి వరదలా వచ్చిన మిసైల్స్ను, డ్రోన్లను ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంది. పాక్ నుండి వస్తున్న డ్రోన్లను ట్రాక్ చేసింది. ఇక S-400 ఆకాశ్ ప్రత్యేకతల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే ఇండియాపై యుద్ధాన్ని రుద్దింది. పహల్గామ్లో లష్కర్ టెర్రరిస్టుల ద్వారా అమాయకులైన 26 మందిని చంపించిన తర్వాత ఇండియా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనుకుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా మూడో కంటికి తెలియకుండా గత బుధవారం, గురువారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. యావత్ దేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఇండియా వెంటనే దాడులు చేయదు, మాక్ డ్రిల్లో బిజీగా ఉందని భావించాయి. తీరా ఇండియా నుంచి భారీ ఎత్తున వస్తున్న డ్రోన్ల దాడులను అడ్డుకోలేకపోయింది పాక్. దీంతో పాక్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే అదే రోజు పాకిస్తాన్ తేరుకుని ఇండియాపై క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడులు చేసింది. అయితే దాడులను ఇండియా విజయవంతంగా తిప్పికొట్టింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంది. ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో S-400 ఆకాష్ను అభివృద్ధి చేసుకుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన S-400 ఆకాష్ను దేశ సరిహద్దుకు తరలించింది. పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతాలకు పలు ఆకాష్ S-400లను మోహరించింది. అలాగే రష్యా మేడ్కు చెందిన మరో 3 స్క్వాడ్రన్ ఆఫ్ ది మిసైల్ సిస్టమ్ను కూడా సరిహద్దుకు మోహరించింది. ఏడాది చివరి నాటికి పెద్ద సంఖ్యలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రష్యా నుంచి కొనుగోలు చేయనుంది ఇండియా. కాగా ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాష్ పాక్ దాడులను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని US అంటే మానవరహిత ఎయిర్ సిస్టమ్తో కనెక్ట్ చేసి యాక్టివేట్ చేశాయి. దీంతో పాకిస్తాన్ గురువారం పాకిస్తాన్లోని పలు నగరాలు, మిలిటరీ బేస్ల నుంచి ఇండియాపై పెద్ద ఎత్తున ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను ఇండియా నిర్వీర్యం చేయగలిగింది. ఇదిలా ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ను అత్యంత పటిష్టంగా చేసింది. గన్లను, రాడార్లను, మిసైల్స్, UAలను జామ్ చేసే వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీంతో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి గురిపెట్టి ఫైర్ చేసిన మిసైల్స్ కానీ, డ్రోన్లు కానీ ఇండియాలోని మిలిటరీ ఇన్స్టలేషన్ వరకు చేరుకోలేకపోయాయి. గత వారం తెల్లవారుజామున 1 గంటకు నుంచి 1 గంట 30 నిమిషాల వరకు పాకిస్తాన్ లెక్కలేనన్ని డ్రోన్లను ఇండియాపై ప్రయోగించింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా ఉండడం వల్ల తక్షణమే వాటిని ట్రాక్ చేసి ధ్వంసం చేయగలిగింది. ప్రస్తుతం డ్రోన్స్, మిసైల్స్ పడిన చోట శకలాలను శుభ్రం చేయిస్తున్నారు మిలిటరీ అధికారులు. ఇక పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చి పడుతున్న డ్రోన్లను, క్షిపణులను సమాధానం చెప్పాలని ఇండియా కూడా గట్టిగా నిర్ణయించింది. వెంటనే ఇండియా కూడా పాకిస్తాన్లోని మిలిటరీ ఇన్స్టలేషన్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇండియా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పాకిస్తాన్లోని లాహోర్తో పాటు పెద్ద నగరాలైన కరాచీ, రావల్పిండిపై గురిపెట్టి డ్రోన్లతో దాడులు చేసింది. అయితే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ డ్రోన్లను అడ్డుకోలేకపోయింది. కాగా ఇండియా ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సంచార ఆయుధాలు హర్పీస్ వినియోగించింది. ఇది గాల్లోనే అటు ఇటు తిరిగి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కన్నుగప్పి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలదు. దాని ప్రభావం భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఇక ఇండియా విషయానికొస్తే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున క్షిపణులతో పాటు డ్రోన్ల దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న లూధియానా, అవంతిపుర ఆర్మీ బేస్లకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తరలించింది. కాగా ఇండియా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఆర్మీ బేస్లతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లకు తరలించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం కేవలం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు ఇతర సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను ఉత్తరాది సరిహద్దుతో పాటు పశ్చిమ సరిహద్దుకు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తరలించాయి. వాటిలో S-125 పెచోరా, ఇక పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాష్ కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా సొంతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం, ఇండియన్ ఆర్మీ కోసం వివిధ రకాల డ్రోన్లను, మందుగుండు సామాగ్రిని తయారు చేసుకునేందుకు అతిపెద్ద ఆయుధాగారాన్ని నిర్మించుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం అత్యద్భుతంగా పనిచేస్తోంది. అదే పాకిస్తాన్ విషయానికే వస్తే చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘోరంగా విఫలమైంది. ఇండియా నుంచి వచ్చే డ్రోన్లను విలువరించలేకపోతోంది. దీంతో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్. ఇక ఇండియాకు కౌంటర్ ఇవ్వడానికి పాకిస్తాన్ ఆయుధాల కోసం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. చైనా మేడ్ ఆయుధాలతో ఇండియాకు చెందిన మిలిటరీ ఇన్స్టలేషన్పై దాడి చేసి ధ్వంసం చేయాలనుకుంటోంది. వాటిని ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేస్తోంది. కాగా పాకిస్తాన్ చైనా మేడ్ F-17J-10 ఫైటర్ జెట్లను వినియోగిస్తోంది. వీటిని ఇండియాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తేలికగా కనుగొని వాటిని కూల్చేస్తున్నాయి. ఇప్పటికే F-16 ఒకటి, 2 JF-17 ఫైటర్ జెట్స్ను కూల్చివేసింది. కాగా పాకిస్తాన్ వద్ద F-16తో పాటు ఆమ్రామ్ అనే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఉంది. ఇది అమెరికా మేడ్కు చెందినది అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ వద్ద 35 ఎయిర్ బేస్డ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే 126 ల్యాండ్ బేస్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. అలాగే 8 స్టోర్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే సీ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ మాత్రం లేవు. అయితే 450 కిలోమీటర్ల దూరపు లక్ష్యాన్ని ఛేదించే విధంగా సీ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది పాకిస్తాన్. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియా వద్ద 48 ఎయిర్ క్రాఫ్ట్ బేస్డ్ న్యూక్లియర్ వార్ హెడ్స్, 80 ల్యాండ్ బేస్డ్ వార్ హెడ్స్, 16 సీ బేస్డ్ మరో 28 స్టోర్ బేస్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటితో పాటు అగ్ని 5 అలాగే ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ MIRV ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి అత్యధికంగా 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలవు. ఇక ఇండియా అగ్ని 6ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంది. దాని లక్ష్యం 6000 కిలోమీటర్ల దూరంలోని శత్రువు లక్ష్యాన్ని ఛేదించగలదు. 2027 నాటికి అగ్ని 6ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. కాగా గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ ఎయిర్పోర్ట్పై క్షిపణులతో దాడులు చేసింది. దీంతో అప్రమత్తమైన భారత దళాలు వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సిద్ధం చేసి పాక్ నుంచి వస్తున్న రాకెట్లను ఆకాశంలోనే విజయవంతంగా ధ్వంసం చేయగలిగాయి. కాగా పాక్ సైనికులు కావాలనే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న కుప్వారా, పూంచ్, సాంబా, ఉరీ జిల్లాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. అలాగే గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున దాడులకు దిగారు. దీంతో ఇండియా వెంటనే కామికేజ్ డ్రోన్లను లాహోర్పై ప్రయోగించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు యుద్ధంలో ఇండియాపై పైచేయిగా ఉంది. త్వరలోనే పాకిస్తాన్ చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు మిలిటరీ రంగానికి చెందిన నిపుణులు.